హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. సినీ నిర్మాతలు, మూవీ నిర్మాణ సంస్థలు టార్గెట్ గా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సినీ నిర్మాత దిల్ రాజు తో పాటు మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లు, మ్యాంగో మీడియా సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 8 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అదే కొంచెం అధికారులు అయితే చిన్నగా పనిచేసి చేస్తున్నట్లయితే ఆ పనిచేస్తున్నట్టు ఉదయం నుంచి 55 బృందాలుగా హైదరాబాద్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సినీ నిర్మాతలు, మూవీ నిర్మాణ సంస్థలు టార్గెట్ గా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హైదరాబాద్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక సినీ నిర్మాణ సంస్థల తర్వాత నిర్మాతల టార్గెట్గా ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం 6 గంటల ప్రాంతంలో మొదలైనటువంటి సోదాలు ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటూ చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు సుదీర్ఘంగా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దిల్ రాజు నివాసంతో పాటు ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ తర్వాత దిల్ రాజు ఈ మధ్యకాలంలో నిర్మించినటువంటి సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం. ఆ తర్వాత మరోవైపు గేమ్ చేంజర్, ఈ సినిమాలో ఉండేటటువంటి భాగస్వామిలో తర్వాత సినీ నిర్మాణానికి సహకరించినటువంటి భాగస్వాముల ఇళ్లలో కూడా ప్రజెంట్ ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ వద్ద ఉన్నాను. మైత్రి మూవీ మేకర్స్లో కూడా ఈ సోదాలు ఉదయం నుంచి కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం 6 గంటలకు మైత్రి మూవీ మేకర్స్కు 6 ఐటీ అధికారుల బృందాలు చేరుకున్నాయి. మరోవైపు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా చేరుకున్నాయి. ఒకవైపు ఐటీ అధికారులు సోదాలు చేస్తుంటే సిఆర్పిఎఫ్ అధికారులు భద్రతను కల్పిస్తూ ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఇటు పుష్ప 1తో పాటు పుష్ప 2 సినిమాను కూడా నిర్మించింది. పుష్ప 1 కూడా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే పుష్ప 2 సినిమా కూడా ఈ మధ్యకాలంలో రిలీజ్ కావడం, ఆ తర్వాత 2000 కోట్ల వరకు కూడా బిజినెస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సినిమా నిర్మాణానికి సుమారుగా 600 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అయితే లాభాలు అంతకు మించి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి ఇదే సందర్భంలో సినిమా నిర్మాణానికి సంబంధించి మైత్రి మూవీస్కి ఎక్కడి నుంచి నిధులు వస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి నిధులు సమీకరిస్తూ ఉన్నారు, నిధులు సక్రమమైన మార్గంలో వచ్చాయా లేకపోతే అక్రమంగా వచ్చాయా అన్న అంశాల గురించి ఇప్పుడు ఐటీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్లో ఐటీ సోదాలు జరగడం అనేది ఇది మొదటిసారి కాదు. గత డిసెంబర్లో కూడాను ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతకుముందు జిఎస్టీ అధికారులు సోదాలు చేశారు. ఆ తర్వాత ఈడీ అధికారులు కూడా మైత్రి మూవీస్లో సోదాలు చేసినట్టుగా సమాచారం. అయితే సినిమా నిర్మాణ సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి మైత్రి మూవీస్ నిధులు సమీకరిస్తూ ఉంటుంది. అయితే నిధులు సక్రమంగానే వస్తున్నాయి అన్న అంశాల గురించి ప్రధానంగా ఫోకస్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్కు సంబంధించినటువంటి యజమాని ఇళ్లతో పాటు తర్వాత సీఈఓ ఇళ్లలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇది మైత్రి మూవీ మేకర్స్కు సంబంధించినటువంటి కార్యాలయం అంటూ చెప్పుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ మీద ఇప్పటి వరకు కూడా పెద్ద సినిమాలే వచ్చాయి. 2015లో మైత్రి మూవీ మేకర్స్ ప్రారంభమయ్యి సంవత్సరానికి 2 సినిమాలు చొప్పున రిలీజ్ చేస్తూ ఉంది. ఒక్కొక్క సినిమాకు కోట్లలోనే డబ్బులు ఖర్చు పెడుతూ ఉంది. సో ఈ సినిమాలు తెరకెక్కించడానికి ఎక్కడి నుంచి నిధులు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఐటీ అధికారులకు సక్రమంగా లెక్కలు చూపిస్తూ ఉన్నారా అన్న అంశాల గురించి ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్లో ఎక్కువగా కూడా ప్రమోటర్స్ విదేశాలకు సంబంధించిన వారే ఉంటారు, ఎన్ఆర్ఐస్ ఉంటారు. అయితే ఎక్కువగా ఎన్ఆర్ఐల నుంచే పెద్ద ఎత్తున కూడా నిధులు వస్తూ ఉంటాయంటూ కూడా ఇప్పటికే అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ నిధులు హవాలా మార్గంలో వచ్చాయంటూ కూడా గతంలో ఐటీ అధికారులకు సమాచారం రావడంతో కొంతవరకు ఐటీ అధికారులు ఈ అంశం మీద పూర్తి స్థాయిలో దృష్టి ఉంచి ఆ తర్వాత సోదాలు చేశారు. ఆ తర్వాత ఈ హవాలా మార్గం గురించే ఈడీ అధికారులు కూడా ఫోకస్ చేసి వారు కూడాను గతంలో సోదాలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ప్రధానంగా ఇప్పుడు పుష్ప 2 సినిమా సంక్రాంతికి ముందు రిలీజ్ అయింది. భారీ స్థాయిలో ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. సుమారుగా 2000 కోట్ల వరకు కూడా ఈ సినిమా వసూళ్లను రాబట్టినటువంటి సందర్భం ఉంది. కాబట్టి అయితే సినిమా నిర్మాణం చేసేటటువంటి సమయంలో వచ్చినటువంటి నిధులు ఐటీ అధికారులకు లెక్కలు సమర్పించేటటువంటి సమయంలో ఖచ్చితంగా అందులో ఆ అంశాలకు సంబంధించినటువంటి వివరాలు పక్కాగా చూపిస్తూ ఉన్నారా లేదా అనే అంశాలు ఒక అంశం. అయితే ఇక వచ్చినటువంటి లాభాల విషయంలో కొన్ని సంస్థలు ఖచ్చితంగా తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి. ఒక సంస్థకు వచ్చేటటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో లాభాలను తక్కువగా చూపించడం, ఆ తర్వాత మిగతా డబ్బు ఏదైతే ఉంటుందో లాభాలు ఏవైతే ఉంటుందో వాటన్నింటినీ కూడా దొడ్డిదారిలో మళ్లించడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయి. సో గతంలో కూడాను ఇలాంటి సంస్థలు ఇదే తరహా వ్యవహార శైలికి పాల్పడినప్పుడు అలాంటి సంస్థల మీద ఐటీ అధికారులు కొరడా జులిపించారు. ఆ తర్వాత వారి మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా గతంలో మనం చాలా చూసాం. ప్రధానంగా ఈ మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించి కూడా గతంలో
తీసినటువంటి సినిమాలు, ఆ తర్వాత గతంలో వీరు ఏవైతే ఐటీ రిటర్న్ సమర్పించారో ఐటీ రిటర్న్ సమర్పించినప్పుడు కూడా గతంలో కొన్ని అవకతవకలు ఉండడంతో గత డిసెంబర్లో సోదాలు చేశారు ఐటీ అధికారులు. అంతకుముందు కూడా సోదాలు నిర్వహించినటువంటి సందర్భం కూడా ఉంది. తాజాగా ఇప్పుడు మరోసారి ఐటీ అధికారుల సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ సంవత్సర కాలంలో ఐటీ అధికారులకు మైత్రి మూవీస్ ఇచ్చినటువంటి చెల్లించినటువంటి ఐటీ రిటర్న్స్ కావచ్చు, లేకపోతే పన్నులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఐటీ రిటర్న్స్ ఎంతవరకు చెల్లించారో, తర్వాత మైత్రి మూవీ మేకర్స్కు సంబంధించినటువంటి అసలు సామర్థ్యం ఎంత అన్న అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు ఐటీ అధికారులు గమనిస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికే ఐటీ అధికారుల బృందం సుమారుగా 5 బృందాల లోపల ఉన్నాయి. 5 బృందాలు కూడా వివిధ అంశాల్లో వీరంతా కూడా ఇప్పుడు సోదాలను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కువగా కూడా నిధులను సమీకరించేటటువంటి సమయంలో మైత్రి మూవీస్ ఎన్ఆర్ఐల మీద డిపెండ్ అవుతుందంటూ కూడా ఒక సమాచారం ఉంది. ఈ నిధులు కూడా అక్రమ మార్గంలో వస్తూ ఉంటాయంటూ ఒక ఆరోపణ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఇదే ఆరోపణల మీద ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇప్పుడు 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఉన్నారు. అసలు ఈ 100 కోట్ల సినిమాలు తీయడానికి వీలుగా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, నిధులు సక్రమంగానే వీరంతా కూడా సమీకరిస్తున్నారా అన్న అంశాల గురించి ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. సో అదే అంశాల గురించే ప్రస్తుతం ఇప్పుడు మైత్రి మూవీ మేకర్కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే లోపల అందుబాటులో ఉన్నారో వారి దగ్గర నుంచి సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటికే లోపల ఉండేటటువంటి కంప్యూటర్ హార్డ్ డిస్క్లతో పాటు తర్వాత అన్నింటినీ కూడా ఇప్పటికే పత్రాలను కూడా ఇప్పటికే తనిఖీ చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. అందుబాటులో ఉండేటటువంటి సిబ్బంది సహకారంతో ఈ సోదాలను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. శ్రీచంద్రిక. థ్యాంక్ యూ శశి. దిల్రాజు